వరంగల్లో రూమ్ చూడండి, చాలా హెవీగా స్టార్ట్ అయింది. ఇది మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయిన వర్షం అండి. అసలు స్టాప్ లేదు. ఎంత హెవీగా పడుతుందంటే మా పిల్లలు 8:10కి ఆటో వచ్చారండి స్కూల్కి. జస్ట్ 8:30కి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి స్టార్ట్ అయిన వర్షం ఇంత హెవీగా ఉరుములతోని ఇంత హెవీగా పడుతుంది. ఇప్పుడు స్కూల్ వాళ్ళేమో కాల్ చేసి ఆఫ్ డే అంటున్నారు. అయినా అది కూడా బెస్ట్ లేదండి. ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచన వస్తుంది, ఎలా ఉన్నారో ఆ ఉరుములకు భయపడుతున్నారేమో అని. కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళి తీసుకురావడం కూడా ఇబ్బంది అండి, ఎందుకంటే రోడ్స్ అన్నీ వాటర్తో ఫిల్ అయిపోతాయి. మాకైతే అండర్ బ్రిడ్జ్ దగ్గర కొంచెం వర్షానికే బ్రిడ్జ్ మొత్తం సగానికి మునిగిపోతుంది. ఒకసారి బస్ కూడా మధ్యలోనూ ఇరికిపోయింది. అండ్ వీడియో కూడా పెట్టాను దాని గురించి. ఇంకా మా పిల్లల స్కూల్ వచ్చేసరి శ్రీ చైతన్య అని, అది కంప్లీట్గా అంటర్ రోడ్ సైడ్ ఉంటుంది. ఇంకా అంటర్ రోడ్ సైడ్ అయితే కొంచెం వర్షానికి కూడా హెవీగా వచ్చేస్తుంది, చాలా నీటిలో మునిగిపోతాయి. కానీ ఇలా ఎంత టెన్షన్ అనిపిస్తుంది. కానీ ఇంకా మా పిల్లలు రాలేదు, స్కూల్లో ఆటో ఎక్కారంట. వాళ్ళ కోసం ఇలా బాల్కనీలో వెయిట్ చేస్తున్నాను. ఆటో రాగానే ఫాస్ట్గా వెళ్ళి నా పిల్లల్ని తీసుకొచ్చుకోవాలి. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము అండి, సో కిందికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చుకోవాలని ఇలా నేను బాల్కనీలో వెయిట్ చేస్తున్నా. వర్షం పడుతున్నా, బాల్కనీలో నిల్చున్నా, రెయిన్ మొత్తం ఇలా కొట్టేస్తుందండి. ఇంత హెవీ రెయిన్ అయితే ఈ ఇయర్లో నాకు తెలిసి ఇది 3rd టైం అనుకుంటా అండి వరంగల్లో ఎంత హెవీగా పడ్డా. కానీ అప్పుడు స్కూల్ లేదు కాబట్టి అంత టెన్షన్ అనిపించలేదు. ఇప్పుడు పిల్లల్ని బయట ఉన్నారు, నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి చాలా టెన్షన్ ఉంది. వాళ్ళు ఇంట్లో చేరే వరకు అసలు మదర్గా నాకైతే టెన్షనేనండి. మీరు పిల్లలని ఇలా హెవీ రెయిన్ ఉన్నప్పుడు స్కూల్కి పంపించకుండా ఉండడమే బెటర్ అండి. మనం కూడా ఇంట్లోనే ఉండడం సేఫ్.